అందుకని ఎవరు దాటరు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి గురించి మీరు చెప్పారు, మేము ఇంకొంచెం చూడాలనుకుంటున్నాము. శరత్ మరార్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి తయారు చేశారు, ఓకే చూద్దామా? ఎస్. శరత్ మరార్ తెలుగు పరిశ్రమలో ఉన్న అభిరుచి గల నిర్మాతలలో ఒకరు. అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ కార్పొరేషన్ లో సీఈఓగా పనిచేసి యానిమేషన్ హనుమాన్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి పవన్ కళ్యాణ్ జానీ సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టి సినిమా నిర్మాణానికి కావలసిన అపార అనుభవాన్ని సంపాదించారు. సినిమా మీద ఉన్న మక్కువ, ప్రేమతో సినీ అభిమానులకి మంచి సినిమాలు అందించాలన్న ఉద్దేశంతో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థని స్థాపించారు శరత్ మరార్. నిర్మాతగా తొలి అడుగుతోనే గోపాల గోపాల వంటి మల్టీ స్టారర్ సినిమాని నిర్మించి తెలుగు ప్రేక్షకులకి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాని అందించారు. అలా మొదలైన ఈ సంస్థ విజయ ప్రస్థానం సర్దార్ గబ్బర్ సింగ్ సక్సెస్ తో రెట్టింపయింది. ఆ సినిమా విజయం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులందరినీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సంస్థ నుంచి వస్తున్న మరో చిత్రం కాటమరాయుడు. టీజర్ తోనే అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసిన ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని తెలుస్తుంది. ఈ సంస్థ ఎంచుకున్న కథలు, వాటి విజయాలు చూస్తే అర్థమవుతుంది ఈ సంస్థకి మంచి భవిష్యత్తుందని. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాల ద్వారా సినీ కార్మికులకి ఉపాధి కలగాలని, తెలుగు ప్రేక్షకులని అలరించే విధంగా వీరి సినిమాలు ఉండాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్. పేరు గుర్తుందిగా? ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం.